పట్టింది. మా డాడీ నాతో ఒక్కటే మాట అన్నారు, అక్క వాళ్ళిద్దరూ బాగా చదువుతున్నారు, నువ్వెందుకు ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నావు, ఇందులో ఫ్యూచర్ ఉండదు, లైఫ్ ఉండదు. నేనైతే ఇలా అన్నాను, ఇష్టం లేని వర్క్ నేనైతే మనస్ఫూర్తిగా చేయలేను అని. నాకెంతో ఇష్టమైన ఈ ఫీల్డ్లో నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, నన్ను నేను ప్రూవ్ చేసుకొని చూపిస్తా. అలా చెప్పేసి నా జర్నీ స్టార్ట్ చేశాను. ట్రైనింగ్ టైంలో చాలా సఫర్ అయ్యాను. అందరూ నన్ను ఇలా అన్నారు, ఊరూరు తిరిగి రంగులు పూస్తూ బ్రతుకుతావా అని. అలా ఎన్నో అన్నారు. అలాంటి టైంలోనే మా అక్క వాళ్ళిద్దరూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇవన్నీ దాటుకొని ఒక స్టేజ్కి వచ్చాను. కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ చేశాను. ఇన్ని ఇయర్స్ జాబ్ చేశాక ఇంకా వదులుతారా? నాకైతే పెళ్లి ఏజ్ వచ్చిందని ఇంట్లో అయితే పెళ్లి ఫిక్స్ చేశారు. ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత వాళ్ళ జర్నీ అక్కడితోనే స్టాప్ అవుతుందని అనుకుంటారు. కానీ సపోర్ట్ చేసే హస్బెండ్ దొరికినప్పుడు ఖచ్చితంగా మీ జర్నీని స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలా మా ఆయన